Azure Guru. Hi students, welcome to C Guru and grand welcome to AP Economy online classes. అయితే ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఎకనమీకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం. అంటే మీకు తెలిసిందే ఈ ఏపీ ఎకనమీ అనగానే మనకి దగ్గర దగ్గర 75 మార్కుల సిలబస్ ఇది, 75 మార్క్స్. అయితే ప్రజెంట్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, సమ్ ఫ్యాకల్టీస్ వీళ్ళు చేస్తున్నటువంటి లేదా ప్రచారం చేస్తున్న అంశం ఏంటంటే ఇండియన్ ఎకానమీనే ఎక్కువ బిట్లు వస్తాయి, ఏపీ ఎకానమీలో అంతగా వెయిటేజ్ ఉండదు అని చెప్పి మార్కెట్లో చేస్తున్నటువంటి ఒక ఘరానా మోసం ఏంటంటే ఎక్కువగా ఇండియన్ ఎకానమీనే టీచ్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 రోజులు మీకు ఎకనమీ క్లాస్ జరిగింది అనుకుంటే అందులో 80 to 85 డేస్ వరకు ఇండియన్ ఎకనమీ చెప్పి మిగిలినటువంటి ఒక వారం 10 రోజుల పాటు ఏం చేస్తున్నారు సార్ అంటే ఏపీ ఎకనమీని జస్ట్ మమ అనిపించేస్తున్నారు. ఇది నేను మార్కెట్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను గమనించిన అంశం. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నాకు మార్కెట్లో ఒక జాగ్రఫీ ఫ్యాకల్టీగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను నోటిఫికేషన్స్ పడ్డప్పుడు నేను కూడా ఒకప్పుడు మీలాంటి ఆస్పిరెంట్నే, ఏది గ్రూప్ 2 గ్రూప్ 1 రాసినటువంటి వ్యక్తినే. ఒక 10 ఏళ్ల క్రితం సిలబస్ సంబంధించిన వివరాలు అంటే దగ్గర దగ్గర మనకి సిలబస్ మారి 2007 నుంచి మనకి మార్పులు జరుగుతూ వచ్చిన క్రమంలో అప్పట్లో నేను కూడా గ్రూప్ 2 రాసిన వ్యక్తినే. ఏది జాగ్రఫీ బోధిస్తూ ఉన్నప్పటికి కూడా ఏపీ ఎకనమీకి సంబంధించి ఏదో కొత్త సిలబస్ కదా ఏందో చూద్దామని ఎంతూజియాజం వెళ్ళినప్పుడు మాకు కూడా నిరాశ ఎదురైంది. తర్వాత మేము చూసింది ఏంటంటే మొత్తం ఆ ఏపీ ఎకనమీలో జాగ్రఫీ కంటెంట్ ఎక్కువగా ఉండటం, జియోగ్రఫికల్ ఈ ఎకనమీకి సంబంధించిన ఎలిమెంట్ ఎక్కువగా ఉండటంతో తర్వాతి కాలంలో నేను పర్సనల్గా వర్క్ చేసి అన్ని రకాల ఎకనమీ బుక్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని పర్సనల్ నోట్స్ చేసుకోవడం వలన నేను 2012లో గ్రూప్ 2 సాధించడం జరిగింది. ఆ గ్రూప్ 2 సాధించడంలో కూడా కీలకమైన పాత్ర నాకు ఉద్యోగం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఏపీ ఎకనమీ. ఈ క్రమంలో నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే 150 మార్కుల ఎకనమీ పేపర్లో ఖచ్చితంగా 75 మార్కులకు ఇండియన్ ఎకనమీ, 75 మార్కులు ఏపీ ఎకనమీ కరెక్ట్గా ఇస్తున్నాడు. అది ఫస్ట్ అభ్యర్థులు గమనించాల్సిన ప్రముఖమైన అంశం. ఏనా ఎట్లాగూ నేను జనరల్గా జాగ్రఫీ ఫ్యాకల్టీ కావటం వలన ఆ జాగ్రఫీ మీద నాకు మంచిగా పట్టు ఉండటం వలన తర్వాత వీటి మీద నేను వర్క్ చేసి ఆ తర్వాత ఓన్గా నేను ఏది మార్కెట్లో జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నీ గమనించిన తర్వాత నేను ఓన్గా క్లాసులు పెట్టుకోవడం జరిగింది. నాకెవరు పిలిచి ఏపీ ఎకనమీ అని చెప్పలా. ఈరోజు కూడా మీరు గమనించండి, ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు ఎకనమీ అని అంటారు కానీ ఏపీ ఎకనమీ ఎవరు అనరు. అందుకని ఇది కొద్దిగా మీకు టైం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది నేను మాట్లాడే మాటలు. కానీ వినండి, 75 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. బాగా చదివితే మీకు గ్రూప్ 2 రావటంలో అతి కీలకమైన పాత్ర పోషించినటువంటి ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఇది. రిలేటెడ్ విత్ జాగ్రఫీ అని కూడా మనకు అనిపిస్తుంది, అవునా? కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. నేను చేయిస్తాను మీ చేత. ఈ విషయంలో నన్ను బ్లైండ్గా నమ్మండి, ఇబ్బంది ఏమీ లేదు. సాధారణంగా గుడ్డిగా నమ్మొద్దు అంటారు కదా, నన్ను నమ్మండి. తర్వాత ఏంటి, నేను మన షైన్ ఇండియా ఫ్యాకల్టీ నేను వర్క్ చేస్తున్నాను కదా, ఆ తర్వాత అక్కడ నేను ఒక 2-3 బ్యాచ్లకి నేను ఏపీ ఎకనమీ టీచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియో చూసే వాళ్ళల్లో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఏపీ ఎకనమీ క్లాసులు ఏ విధంగా జరిగాయి, ఎలా టీచ్ చేయడం జరిగింది వాళ్ళు చూశారు. అందుకే నన్ను చాలామంది అడగటం వల్లనే నేను ఈ కోర్స్ ఆన్లైన్ కోర్సు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ ఏపీ ఎకనమీకి సంబంధించి మీరు చదువుకునే క్రమంలో మీరు ఖచ్చితంగా రిఫర్ చేయాల్సినటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనటువంటి పుస్తకం తెలుగు అకాడమీ అండి. ఈ తెలుగు అకాడమీ పుస్తకం గుర్తుపెట్టుకోండి, తెలుగు అకాడమీ. మీకు
అకాడమీలో మనకు దొరికిపోతుంది. ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం అంటూ వాడు అమ్మటం జరుగుతుంది మనకి. అయితే ఈ మధ్యకాలంలో ఇది ముద్ర నాగిపోవటం, ఈలోపు కరోనా ఇష్యూస్ రావటం, స్టూడెంట్స్ బయటికి వెళ్ళకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నేను తయారు చేసినటువంటి నోట్స్ కావచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్స్ కావచ్చు, ఖచ్చితంగా నేను డిపెండ్ అయినటువంటి పుస్తకాల్లో ఇది ఒకటి. ఖచ్చితంగా చదవాలి. మార్కెట్లో మీరు గమనించండి, ఏపీ ఎకనమీకి సంబంధించి అన్ని ప్రైవేటే. ఇది రైటర్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి తప్ప ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవ్వాలి అరుదు. చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మార్కెట్లో రకరకాల వ్యక్తులు రాసిన పుస్తకాలు తీసుకుని అదే ఫైనల్ అనుకొని అక్కడికి పోయి మళ్ళీ ఆ రిఫర్ చేసిన పుస్తకాల్లో డేటా ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ ఆ ఫ్యాకల్టీస్ని తిట్టుకొని, ఆథర్స్ని తిట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా వద్దు. మీరు ఇది ప్రిపేర్ చేయండి, ఉంటే మంచిది. నేనైతే నా యొక్క నోట్స్ ప్రిపరేషన్లో ఇప్పుడు మీ క్లాసులు చెప్పబోయే దాంట్లో దీన్ని కూడా నేను ఎంచుకోవడం జరిగింది. అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ దీని తర్వాత రెండవది మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే సామాజిక ఆర్థిక సర్వే. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే అభ్యర్థులు గమనించాలి. ఈ ఆర్థిక సర్వే ఖచ్చితంగా మీరు చదవాలి. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఏదన్నా లేదు, నాతో మీరు ఒక సంవత్సరం పాటు అసోసియేట్ అవుతాడు. నేను అనుకోవటం ఇప్పుడు ఇక్కడ మీరు 2019-20 చూస్తున్నారు కదా, మేబీ భవిష్యత్తులో మీకు సంవత్సరం యాక్సెస్ ఉంది కాబట్టి 2020-21 కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడాలి. ఎవరైతే సర్వే చదివారో, ఏది పోయిన నోటిఫికేషన్ కావచ్చు, అంతకుముందు నోటిఫికేషన్ కావచ్చు, ఈ చదివిన వ్యక్తులు ఉద్యోగం సాధించుకున్నారు. కారణం ఏంటి సార్ అంటే మ్యాక్సిమం బిట్స్ మక్కీ గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మార్పులు లేకుండా ఖచ్చితత్వం కలిగినటువంటి బిట్లు మీకు ఈ సర్వే నుంచి వస్తాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాసుల్లో ఖచ్చితంగా మనం ఏంటి దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని చదువుకుంటాం. ఓకే, అంటే ఏంటి ఈ అకాడమీ పుస్తకాన్ని తీసుకొని మనం చదవాల్సి వస్తుంది ఏనా. దాంతోపాటు ఈ సోషియో ఎకనామిక్ సర్వే పుస్తకాన్ని తీసుకుని మనం చదవాల్సి వస్తుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఆ తర్వాత ఇంకా సిలబస్లోకి వెళ్తే, ఈ సిలబస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏపీ ఎకనమీకి సంబంధించి అసలు జనరల్గా ఎకనమీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఎకనమీకి సంబంధించి మొత్తం మనకి 8 టాపిక్లు ఉన్నాయి. 8 టాపిక్స్ ఉన్నాయమ్మా. ఈ 8 టాపిక్స్లో 1, 2, 3, 4, 5 ఈ 5 టాపిక్స్ ఇండియన్ ఎకనమీకి సంబంధించినటువంటి అంశాలు. 6, 7, 8 ఏపీ ఎకనమీ. అంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే సార్ ఇండియన్ ఎకనమీలో 5 టాపిక్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఎక్కువ సిలబస్ ఇక్కడ ఉంది కదా, అందువల్ల ఎక్కువ మార్కులు ఇక్కడ వస్తాయేమో అని దీని మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అలా కాదు. నీకు టాపిక్ సంఖ్య పెరిగినంత మాత్రాన రావాలని ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇందులో సెకండ్ టాపిక్ అని మీరు తీసుకున్నట్లయితే పాలసీస్ ఉంటుంది. అలానే థర్డ్ టాపిక్ అని మీరు తీసుకున్నట్లయితే రిసోర్సెస్ మీద ఉంటుంది. అంటే ఏంటి కొద్దిగా జియోగ్రఫికల్ ఎలిమెంట్స్ అక్కడ కూడా టచ్ అయి ఉంటాయి. నీకు ప్యూర్ ఎకనమీ ఏంటి 1వ టాపిక్ కానీ 4వ టాపిక్ కానీ 5వ టాపిక్ కానీ. ఏపీ వాళ్ళకి ఇండియన్ ఎకనమీలో కొద్దిగా మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఏరియా ఏంటి సార్ అంటే మనీ అండ్ బ్యాంకింగ్ ఏనా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ 6, 7, 8 టాపిక్స్ ఏపీ ఎకనమీలో ఉన్నాయి. చాలా తక్కువ టాపిక్లు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎక్కువ మార్కులు రావేమో అనేది ఒక అపోహ మాత్రమే. సేమ్ వెయిటేజ్ ఉంటుంది మీకు. అది కూడా నేను చూపిస్తాను ఏ బిట్లో చేయండి అనేది. ముందు నేను మీతో అసోసియేట్ అవుతాను కాబట్టి మనం దాని మీద కూడా వర్కౌట్ చేద్దాం. అయితే ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు పెట్టింది ఏంటి 6th టాపిక్ నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉంచాను. ఈ 6th టాపిక్లో ఏమని చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు అన్నాడు. అభ్యర్థులు గమనించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు మనం తీసుకున్నప్పుడు అందులో ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి. ఫస్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు. ఇక్కడ
స్టేట్ పాలిటిక్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పరిపాలన చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సిపి ఇప్పుడు పరిపాలనలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనము సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి. మీకు 2024 వరకు ఈ వైఎస్ఆర్సిపి ఉంటుంది కాబట్టి వీరు ప్రవేశపెట్టినటువంటి పథకాల మీదనే మీరు వర్క్ చేయాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా కాలం చెల్లినట్లే. ఏదన్నా ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఏదన్నా ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఉంటే మీరు దాని మీద వర్క్ చేయండి. ఇప్పుడు టక్కని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలంటే మనకేమొస్తుంది? నవరత్నాలు. అంటే నువ్వు దీని మీద వర్క్ చేయాల్సిందే. ఒక రకంగా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు మనం. అదేంటి సార్, గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తీసుకుంటే అవి లెక్కకు కూడా అందరన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ సింప్లిసిటీ కనిపిస్తుంది. ఏంటి, ఏ పథకం సంక్షేమ కార్యక్రమంగా మనం తీసుకున్నా కానీ నవరత్నాలు మ్యాక్సిమం మేజర్ మనకేంటి ఒక 9 పథకాలు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన కొన్ని. దాంతోపాటు ఇక్కడ అంటుంది ఏంటి, సంక్షేమం అంటే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మీకు తెలుసు కాబట్టి వాటి మీద మీరు వర్క్ చేయాలి. ఓకే, ఆ తర్వాత రెండవది టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా మీరు జాగ్రత్త చూసుకోండి. ఇదేంటి, జనాభాకి సంబంధించినటువంటి టాపిక్. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కూర్పు అన్నాడు. అంటే ఇక్కడ మీకు దేని గురించి వర్కౌట్ చేయడం జరుగుతుంది? 2011 జనాభా లెక్కల గురించినటువంటి వివరాలు మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. జనాభా లెక్కలు అభ్యర్థులు గమనించాలి. వాడు ఏమన్నాడు, జనాభా కూర్పు ఎలా చదవమంటున్నాడు? గ్రామీణ పట్టణ లింగ నిష్పత్తి, అంటే సెక్స్ రేషియో. దాంతోపాటు వయసుల వారీగా జనాభా. ఇంకా మనం ఎకనమీ అనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి శ్రామిక జనాభా, మతపరమైనటువంటి జనాభా, అలానే జనసాంద్రత, ఇటువంటి అంశాలు కూడా మనం చదువుతాం. దాంతోపాటు మానవాభివృద్ధి సూచిక ఉంటుంది కదా, ఏది HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా మనం చదవాల్సి వస్తుంది ఏది ఈ టాపిక్లో. కాబట్టి ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు చదువుతూ జనాభాకు సంబంధించిన అంశాలుగా చదివితే ఈ టాపిక్ మీ క్లోజ్ అయినట్లే. ఓకే, నెక్స్ట్ 7వ టాపిక్లోకి వెళ్తే ఈ టాపిక్ చాలా ఎక్స్టెన్సివ్ అండి, చాలా పెద్ద టాపిక్ ఇది. చాలామంది 8 టాపిక్స్లో 3 ఏపీ ఎకనమీకి ఉన్నాయి కదా, అంతగా చదవాల్సిన అవసరం లేదన్నారు కదా. దీంట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత చదవాలి. ఏపీ ఎకనమీ చదవాల్సిందంతా ఈ టాపిక్లో పెట్టేసేసాడు. కానీ తెలివిగా ఏం చేశాడంటే సిలబస్ ఎక్కువ అని అనిపించకుండా ఉండటం కోసం ఎక్కువ టాపిక్లు ఉండవు అని అనుకునే విధంగా ఏం చేశాడు, అన్ని టాపిక్ తీసుకొని ఇక్కడ క్లమ్జీగా కలిపేసేసాడు. అంటే సాధారణ మనకి రంగాల వారీగా చదవాల్సి వస్తుంది ఏది ఎకనమీలో. ఏంటి, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని మనం చదువుకుంటాం కదా. అంటే ఏంటి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివరాలు ప్రాథమిక రంగంలో చదువుకుంటాం. పారిశ్రామిక రంగం వివరాలు దేంట్లో చదువుతాం, ద్వితీయ రంగంలో చదువుతాం. సేవా రంగ వివరాలు దేంట్లో చదువుకుంటాం, తృతీయ రంగం చదువుతాం. కానీ ఇక్కడ వాడు ఎగ్జామినర్ తెలివిగా ఏం చేసినట్టే పేపర్ సెటర్స్ ఈ 3టికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఈ 7వ దాంట్లో పెట్టడం జరిగింది. మీరు ఎక్కువగా కష్టపడాల్సింది, ఎక్కువగా వర్క్ చేయాల్సింది ఈ టాపిక్ మీదనే. చూస్తే మీకే తెలుస్తుంది, ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఆదాయ ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర. గతంలో ఎవరైనా పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కానీ రాసి ఉంటే వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏమనిచ్చాడు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న జనాభా, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
వ్యవసాయంలో కనిపించే అంటే వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగిత రకాలు. అదే కదా అంటుంది ఆదాయము, ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర. అంటే జనరల్గా మనం వ్యవసాయ రంగంలో నిరుద్యోగిత గురించి మనం చదివితే అంటే ఉద్యోగిత గురించి కానీ నిరుద్యోగిత గురించి చదివితే టక్కని నీకు గుర్తొచ్చేది ఏంటి? ఋతు సంబంధ నిరుద్యోగము. రెండవది ప్రచ్ఛన్న నిరుద్యోగం మనకు కనిపిస్తుంది. అంటే ఒక వ్యవస్థలో ఒక 10 మంది పనిచేసినప్పుడు ఇది ఒక ఎకరా భూమికి సంబంధించి ఒక 10 మంది పనిచేసినప్పుడు ఒక 100 బస్తాలు వస్తున్నాయి అనుకుందాం. గమనించండి, 10 మంది పనిచేస్తే 100 బస్తాలు వస్తున్నాయి అనుకుందాం. 15 మంది పనిచేసినా 100 బస్తాలే, 11 మంది పనిచేసినా 100 బస్తాలే, 20 మంది పనిచేసినా 100 బస్తాలే. అంటే ఇక్కడ ఈ 100 బస్తాలు అనేది మనం ఏమంటాం? ఉత్పత్తి లేదా ఉత్పాదకత అంటాం. ఇదేంటి? శ్రామికుల సంఖ్య. అంటే జనరల్గా 10 మంది సరిపోతారు ఇది ఆ ప్రాంతానికి. ఈ మిగతా వాళ్ళు ఏంటి? ఇక్కడ +5 ఉంది, ఇక్కడేంటి +1 ఉంది, లేదా ఇక్కడ +10 ఉన్నారు. అంటే ఏంటి? ఈ అదనంగా ఉన్నటువంటి వ్యక్తులు పని చేసినా పని చేయకపోయినా ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా పండ్ల. అటువంటిప్పుడు వీళ్ళు ఏమనొచ్చు? మనం నిరుద్యోగులు అనొచ్చు. అటువంటి నిరుద్యోగితను మనం ఏమని పిలుస్తాం? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. దీన్ని కొద్దిగా శాస్త్రీయంగా మాట్లాడితే ఉపాంత ఉత్పాదకత శూన్యమని మనం చదువుతూ ఉంటాం. టాపిక్లోకి పోయినప్పుడు మనం చూద్దాం. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఉద్యోగితానికి సంబంధించినటువంటి అంశాలను అంటే ఉపాధికి సంబంధించినటువంటి అంశాలను లేదా ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలను వ్యవసాయ రంగం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది చదవమన్నాడు. ఏంటి అలా చదివే క్రమంలో ఎన్ని డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఏం చేశాడు? హిస్టారికల్ ఎలిమెంట్స్ గురించినటువంటి వివరాలు మనకు అందుబాటులో పెట్టాడు. ఫస్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు. అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి వివరాలు చదువుకుంటూ మధ్యలో రైతాంగ ఉద్యమాలు కూడా చదువుకుంటూ భూమి ఏ విధంగా ధనవంతుల చేతుల్లోకి వెళ్ళింది, అటువంటి భూమి తర్వాత ఉద్యమాల స్ఫూర్తి ఫలితంగా ఏ విధంగా పంచబడింది, ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వాలు భూమిని అంటే ఏంటి ప్రభుత్వ భూమిని ఏ విధంగా భూ సంస్కరణల పేరుతో ఏ విధంగా పంపిణీ చేశాయి, ఇటువంటి అంశాలు మొత్తం మీరు ఇక్కడ చదువుతారు. కొద్దిగా హిస్టారికల్ టచ్ ఉంటుందమ్మా. మొత్తం అది చెప్తాను మీకు. ఏంటి జమీందారీ పద్ధతి అంటే ఏంటి, మహల్వారీ పద్ధతి అంటే ఏంటి, శాశ్వత శిస్తు నిర్ణయ విధానము అంటే ఏంటి, ఇలా రకరకాల అంశాల గురించి మీరు చదవాల్సి వస్తుంది. ఓకే, ఈ క్రమంలో రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా అంటే ఏంటి, జిరాయితీ హక్కు పొందినటువంటి వ్యక్తులు అంటే ఎవరు, షక్మీదార్స్ అంటే ఎవరు, అలానే చట్టాలు ఏమైనా ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, అలానే అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాల గురించిన వివరాలు, లేదా పట్టణ భూగరిష్ట పరిమితి సంబంధించిన వివరాలు, ఇట్లా రకరకాల అంశాలు అంటే భూగరిష్ట పరిమితి చట్టాల మీద కూడా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. దీనికి ఖచ్చితంగా మీకు రిఫరెన్స్ బుక్ ఏంటి సార్ అంటే ఇదిగోండి ఈ పుస్తకం. ఇందులో అద్భుతంగా వీటి గురించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఏం చేయాలంటే కొద్దిగా చట్టాల గురించి రైటర్ గురించి కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పెండియాల సత్యనారాయణ ఆదర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈయన రాసినటువంటి భూ సంస్కరణ చట్టాల మీద ఒక బుక్ ఉంది, మార్కెట్లో దొరుకుతుంది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను రిఫర్ చేసినప్పుడు ఈ పుస్తకం కూడా చదివా. నేను ఎక్కువగా లా పుస్తకాలు అమ్ముతారు కదా, ఈ లా పుస్తకాలు అమ్మే చోట ఈ పెండియాల సత్యనారాయణ గారు రాసినటువంటి పుస్తకం దొరుకుతుంది. అంటే ఇతను ఎక్కువగా చట్టాల మీద, ప్రభుత్వ చట్టాల మీద, భూగరిష్ట పరిమితి చట్టాల మీద, అలానే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అటువంటి వాటి అంశాల మీద, వీటి మీద ఈ వ్యక్తి వర్క్ చేసి బుక్స్ ప్రచురించడం జరిగింది. దాంతోపాటు తెలుగు అకాడమీ. ఆ తర్వాత జాగ్రత్తగా చూస్తే మీరు ఈ భూ సంస్కరణ తర్వాత ఏంటి, వ్యవసాయ పద్ధతులు అంటే ఏంటి, సేమ్ ఏన్షియంట్ టైం, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎటువంటి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. ఈ వ్యవసాయ పద్ధతుల గురించి మీరు చదివే క్రమంలో జాగ్రత్తగా గమనించాల్సింది, ఖచ్చితంగా కమతము అనే అంశం మీద మీరు వర్క్ చేస్తారు. ల్యాండ్ హోల్డింగ్ అంటాం. అంటే ఏంటి, ఒకప్పుడు
ఒక వ్యక్తి చేతిలో విపరీతమైనటువంటి భూమి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అట్లాగా. ఇప్పుడు రైతులను కూడా విభజించుకున్నాం మనం. ఏమని? ఉపాంత కార్మికులని, అలానే సన్నకారు రైతులని, చిన్న చిన్న రైతులని, దాంతోపాటు మాధ్యమిక రైతులని, భారీ రైతులని. ఇట్లా అంటే ఈ టెర్మినాలజీ మీకు తెలుగు కంటే కూడా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఓకే, అది వచ్చినప్పుడు చూద్దాం. అంటే ఏంటి? హెక్టార్స్లో లెక్కిస్తారు. ఇప్పుడు ఒక హెక్టార్ దగ్గర నుంచి తీసుకొని దగ్గర 10 హెక్టార్స్ వరకు కూడా తీసుకొని ఒక క్లాసిఫికేషన్ ఉంది రైతులకు సంబంధించి. ఓకే, ఇది మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ అని చెప్పి మనం రకాలు చేసుకుని చదువుతాం. ఈ క్రమంలో ల్యాండ్ హోల్డింగ్ ఎక్కువగా హెక్టార్స్లోనే వాడు ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు అకాడమిక్ పుస్తకాలు తీసుకుంటే ఎకరాల్లో కూడా ప్రస్తావన చేస్తున్నాడు, అది మీరు చదువుతారు. అంటే అత్యధిక భూకమతం కలిగినటువంటి దేశం ఏంటి, తక్కువ కలిగిన దేశం ఏంటి, అత్యధిక భూకమతం కలిగినటువంటి రాష్ట్రం ఏంటి, తక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి, మన రాష్ట్రంలో అత్యధిక భూకమతం కలిగిన జిల్లా ఏంటి, తక్కువ ఉన్న జిల్లా ఏంటి, ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తి ఏది, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, ఇటువంటి అంశాల మీద ఇది చదువుకునే క్రమంలో మీరు దేని గురించి వర్క్ చేయాలి అంటే ఇదిగోండి సాగునీటి పారుదల మీద కూడా వర్క్ చేయాలి ఒకేసారి సైమల్టేనియస్గా. అంటే ఖచ్చితంగా ఇక్కడేంటి ప్రాజెక్ట్స్, నీటి పారుదలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలు, వీటి మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను. ఇక్కడ మీకు జాగ్రఫీ ఫ్యాకల్టీ యొక్క హెల్ప్ కావాల్సి వస్తుంది. కావాలంటే చూసుకోండి. మీరు ఎప్పటి నుంచో ఏపీ ఎకనమీ ఉన్నారు కదా, ఆ తేడా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది మనం. ఓకే, అంటే ఈ క్రమంలో మనం ఏం చదువుతాం? చిన్న నీటిపారుదల అంటే ఏంటి, మధ్య తరహా నీటిపారుదల అంటే ఏంటి, భారీ అంటే ఏంటి, బావులు, అలానే చెరువులు, అలానే కాలువలు, మళ్ళీ కాలువల్లో వరద కాలువలు, అలానే బావుల్లో దిగుడు బావులు, గొట్ట బావులు, ఇట్లాంటి అంశాల మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. ఏంటి ఆ తర్వాత జాగ్రత్త చూడండి. మీరు చదవాల్సిన ప్రముఖ అంశం ఏంటి సార్ అంటే ఆర్థిక వనరులు. అదేంటి? వ్యవసాయానికి ఆర్థిక వనరులు ఏంటి? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ఎక్కువగా మనకున్నది ఎవరు? ఉపాంత రైతులు, సన్నకారు రైతులు. వీళ్ళిద్దరే మనకుంది. ఉపాంత, సన్నకారు రైతులే ఉన్నారు. అంటే ఏంటి? రెక్కాడితే డొక్కాడని జీవితాలు అంటాం ఒక రకంగా. అంటే ఎక్కువగా ఉన్నది ఎవరు? భూమి కలిగిన వ్యక్తులు కాదు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. లేదా వీళ్ళు కూలీలుగా ఉండకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక చోట కౌలుకు తీసుకొని బతుకుతూ ఉన్నారు. అవునా? మరి ఈ క్రమంలో వాళ్ళకి ఆర్థిక సంబంధమైనటువంటి సపోర్ట్ అనేది ఉందా లేదా? దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వ్యవసాయ విత్తము అంటాం. వ్యవసాయ విత్తము అంటాం. విత్తనం కాదండి, విత్తం. గుర్తుపెట్టుకోండి. రైతు వేసేది విత్తనం. ఓకే, రైతు విత్తనం వేయాలంటే బ్యాంకుల ద్వారా, ద్రవ్య సహాయ సంస్థల ద్వారా రైతుకు అందించబడేది విత్తం అంటే ద్రవ్యం. ఏనా సాధారణంగా పేదవాడిని మనం గమనిస్తే ఆ సోర్సెస్ ఏ విధంగా ఉంటే స్నేహితుడు ఇవ్వాలి, లేకపోతే తల్లిదండ్రులు ఇవ్వాలి, లేకపోతే బంధుమిత్రులు ఇవ్వాలి. అవునా? ఈ ముగ్గురు కాకుండా జలగల్లాగా పీడించే ఒక వర్గం ఉంది. ఎవరు? వడ్డీ వ్యాపారస్తులు ఇవ్వాలి, భూమి ఉంటే కానీ ఎవరు వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఏముంటుంది? వాళ్ళందరి దగ్గర తీసుకోవద్దు, అది వ్యవస్థాగతమైన రంగం కాదు, ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోండి. అంటే ఏంటి? బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మేము మీకు రుణాలు మంజూరు చేస్తాం. ఇందిరాగాంధీ హయాంలో చాలా బాగుండేది ఈ వ్యవస్థ. ఎందుకంటే ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశ సూత్రాలు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఏంటి? సామ్యవాద ధోరణిని ప్రతిబింబించే ఆదేశ సూత్రాలు. అంటే అందరూ సమానం అంటున్నాం. ఈ క్రమంలో మీరు గమనించే ఉంటారు 1975 20 సూత్రాల ప్రణాళిక కానీ, 1970 రాజభరణాల రద్దు కానీ, 1969 1980 బ్యాంకుల జాతీయకరణ కానీ, ఇవన్నీ పేదవారికి లబ్ధి చేకూర్చే ప్రయోగాలే. అంటే రాజప్రముఖ పదవి రద్దు చేయడం, అందరూ మంచిగా ఉండాలని చెప్పడం, అందరూ సమానంగా ఉండాలని చెప్పడం, ఈ క్రమంలో పేదవారిని సంబంధించి గరీబీ హఠావో ఒక నినాదం ఇవ్వటం, రకరకాల ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చిందామా. ఈ క్రమంలో బ్యాంకులు కూడా చాలా బలోపేతం చేసింది. అంటే అన్నింటినీ జాతీయం చేసింది. ఈ క్రమంలో ఏంటి? ఆ ప్రైమ్ సెక్టర్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత రుణము ఎవరికి ఇవ్వాలి?
వ్యవసాయ రంగానికి ఇవ్వాలంటున్నామా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఈ తనఖా కూడా అంటే ఏంటి, స్వల్పకాలిక రుణాలు ఉన్నాయి, మధ్యకాలిక రుణాలు ఉన్నాయి, దీర్ఘకాలిక, ఇలా రకరకాల రుణాలు ఉన్నాయి. ఆ రుణాల మీద కూడా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మ టాపిక్. ఓకే, నెక్స్ట్ అలా రుణాలు ఇస్తూ జాగ్రత్త చూడండి. ఇది ఆర్థిక వనరులు. ఓకే సార్, మరి ఇదేంటి రాయితీలు ఏంటి? ప్రభుత్వము రైతుకి విత్తనాల రూపంలో రాయితీ, అంటే విత్తనాల వద్ద రాయితీ, ఎరువుల వద్ద రాయితీ, అలానే విద్యుత్తులో కూడా రాయితీ. అంటే మీకు టక్కని అర్థం కావాలంటే రాయితీ ప్లేస్లో సబ్సిడీ అని పెట్టుకోండి. అంటే ప్రభుత్వం ద్వారా అందించబడే ఒక సౌకర్యం ఏనా, అది కొద్దిగా చూసుకోవాలి మనం. అంటే ప్రభుత్వమే అతి తక్కువ ధరకు రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచడం, అతి తక్కువ ధరకు ఎరువులు అందుబాటులో ఉంచడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ అందించడం, ఇటువంటి ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు 24 అవర్స్ కూడా కరెంట్ అందుబాటులో, ఫ్రీ కరెంట్ అందుబాటులో పెట్టిన రైతులకి కొన్ని సందర్భాల్లో. అది ఇటువంటి అన్నీ మీకు దీని కిందకు వస్తాయి. అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి, ఏది కేంద్రం సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఏమ్మా కేంద్రం సపోర్ట్ ఎంతవరకు ఉంది, అలా రాష్ట్రం సపోర్ట్ ఎంతవరకు ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ రాయితీలు ఇచ్చేటప్పుడు కేంద్రం నుంచి రాయితీలు ఉంటాయి, రాష్ట్రం నుంచి కూడా రాయితీలు ఉంటాయి. అవన్నీ మనం చూడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా మీరు చదవగలిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, సింపుల్గా మాట్లాడితే PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఒక రకంగా దీన్ని మనం ఏమనొచ్చు, సంక్షేమం అనొచ్చు. సంక్షేమం మామూలుగా మీరు ఇంతకుముందు చదివింది ఏంటి, ఈ సంక్షేమం ప్రజలందరికీ సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇవి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు. కానీ ఇక్కడేంటి, రైతు యొక్క సంక్షేమం. రైతు యొక్క సంక్షేమం అనగానే అక్కడ మీకు కనిపించేది ఏంటి, అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర, దీని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు జారీ ధర, సేకరణ ధర, చట్టబద్ధమైన ధర. అంటే మీరు పాలిటీలు చదువుకుంటారు, ఆగంతుక నిధి అని, అసంఘటిత నిధి అని ఎట్లా మనం చదువుకుంటామో, ఎకనమీకి సంబంధించి కూడా కొన్ని అంశాల మీద వర్కౌట్ చేయాలి. ఎందుకు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ పేదవారిని ఆదుకోవడం కోసం, అలానే రైతులను ఆదుకోవడం కోసం రకరకాల పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మీరు ఇక్కడ ఇది కూడా చదువుతారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చదువుతారు, వ్యవసాయ ధరల కమిషన్ అంటాం, సిఎసిపి, దీని గురించి చదువుతారు. ఇవన్నీ చదువుకుంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చదువుతారు. ఇక్కడ చదివేటప్పుడు కొద్దిగా మెంటల్ వచ్చినట్టు ఉంటుంది. కారణం ఏంటి సార్ అంటే, ఈ ఎఫ్సిఐ, సిఎసిపి, పిడిఎస్ ఈ మొత్తాన్ని మనం పోల్చుకొని చదువుకునే క్రమంలో మనం చేసేటటువంటి చిన్న పొరపాటు ఏంటి సార్ అంటే, అన్ని కాన్సెప్ట్ ఉండాలని చెప్పి మీరు భావించొద్దు. ఎందుకు సార్ అంటే, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి మీరు చదువుకునేటప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు సిస్టమ్ మొత్తం నువ్వు చదవాల్సి వస్తుంది. రేషన్ కార్డ్స్, ఈ రేషన్ కార్డు గురించి చదివేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొద్దిగా మనకి మెంటల్ తెప్పించే విధంగా ఉంటాయి. అంటే ఏంటి, ఏపీలో ఉన్న మొత్తం రేషన్ కార్డుల సంఖ్య ఎంత అంటాడు సింపుల్గా. ఈ బిట్ చూడంగానే చచ్చిపోదాం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ కార్డుల మొత్తం సంఖ్య ఏంటి, సంతోషించు. మేము రాసినప్పుడైతే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య ఎంత అని అడిగాడు, పింక్ రేషన్ కార్డుల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇంకా ఇంకో లోపలికి వెళ్తే ఎంత దారుణంగా ఉంటాయంటే మెమరీ బేస్ క్వశ్చన్స్. కిలో కందిపప్పు ఎంత అని అడిగాడు. ఇది ఇంకెంత టార్చరో ఆలోచించండి. ఇవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది, అవసరమా మనకి జీవితం అనిపిస్తుంది. నేను చేసే ఉద్యోగం ఏంది, ఆ ఉద్యోగానికి కందిపప్పుకి సంబంధం ఏందని.
2008 గ్రూప్ 2 పేపర్ తీర్చుడండి, కిలో బియ్యం ఎంత అని అడిగాడు. తర్వాత పేపర్లో కిలో కందిపప్పు అడిగాడు. ఆ తర్వాత లీటర్ పామాయిల్ ధర అడిగాడు. అదేంటి సార్ ఈ కూడా బిట్లేనండి? అవును, మరి నువ్వు రాష్ట్రానికి ఒక ఆఫీసర్కి వెళ్ళబోతున్నావు, తెలుసుకో అవన్నీ నువ్వు. ఇంకా సంతోషించు, కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ ఎంత అని అడిగాడు, ఫోన్ నెంబరు 1551. అవునా? ఎవడైతే స్టోర్కి పోతాడో లేదా ఎవడైతే ఎప్పుడన్నా రాత్రిపూట రేడియో వింటుంటాడో వాళ్ళకి తెలిసి ఈ నెంబర్లు. అదేంటి సార్, ఏంటి సార్ మాకు ఈ కర్మ అంటే? కర్మ, దౌర్భాగ్యం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడద్దు. కారణం ఏంటి సార్ అంటే, ఒక రాష్ట్రం యొక్క ముఖ చిత్రం తెలిసి ఉండాలి ఒక గ్రూప్ 2 ఆఫీసర్ కంటానికి ఈ సిలబస్ పెట్టాడు. అద్భుతమైన సిలబస్ అమ్మ. అంటే జీవన విధానం ఎలా ఉంది ఏంటి, ఒక పేదవాడి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, మొత్తం నీకు ఈ టాపిక్లో నీకు తెలిసిపోతుంది. చదవాలి, ఇవన్నీ చదవకుండా ఎట్లా జాబ్ ఎట్లా వస్తుంది అంటే? హిస్టరీలో అయితే నేను అడగొచ్చా అలెగ్జాండర్ గుర్రం పేరేంటని? దానికి తెలిసి ఆన్సర్ మళ్ళా నీకు. అవునా? రాణా ప్రతాప్ గుర్రం పేరేంటి? చేతక్కని చెప్తా, టక్కని చెప్పేస్తా. ఇంకొంతమంది ఉంటారు బాగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంటుంది. ఏంటి అంటే, సార్ అలెగ్జాండర్ గుర్రానికి మనం చేసే గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధం ఏమైనా ఉందా అంటాడు. ఏమనంటే నాలెడ్జ్ రా బై అంటాడు. కానీ ఇంతకు ముందులాగా లేవు బిట్స్. ఇప్పుడు హిస్టరీలో కూడా బిట్స్ కూడా చాలా బ్యూటీ, అంటే ఇన్డెప్త్కి వెళ్ళి కల్చర్ మీద, ఎకనామికల్ సపోర్ట్ మీద అడిగినట్లుగా ఇప్పుడు మన ఏపీ ఎకనామికల్ సపోర్ట్ ఏంటి ఇది ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి. హౌ మెనీ రేషన్ కార్డ్స్ అని, అలానే ఎన్ని కుటుంబాలకి లేదా ఎన్ని రేషన్ కార్డులకు వచ్చి ఒక రేషన్ షాప్ ఉండాలి, ఇవన్నీ అడుగుతారు. ఒక రేషన్ షాప్ ఉండాలంటే అర్హతలు ఏంటి, వీటి మీద వర్క్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ మీరు ఇక్కడ చదువుతారు. ఏదో పేరుకు పీడిఎస్ అని ఉందనగాలంటే అక్కడ అదొక్కటి చదువుకుంటే కాదు. పీడిఎస్ ఏ దేశంలో స్టార్ట్ అయింది, మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆర్పీడిఎస్ అంటే ఏంటి, టీపీడిఎస్ అంటే ఏంటి, చదివితే అయిపోయిందా? దానికి సంబంధించి మిగతా చదవాలి. ఓకే, చూడండి. ఇప్పుడు ఇంతకుముందు టాపిక్ నేను ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతసేపు చెప్పానా? ఇది అర్థమైపోతుంది నీకు. వెయిటేజీ ఎక్కడ పడుతుంది బిట్స్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వచ్చాను, ఎంతసేపు మనం వర్క్ చేసాం, ఇంకా అయిపోవాలి ఈ టాపిక్. చూడండి వెంటనే ఏం చేశాడు, అసలు హెడ్డింగ్లోనే ఉంది కదమ్మా, ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ పారిశ్రామిక వృద్ధి. ఇదంతా ఏంటి, వ్యవసాయానికి సంబంధించింది. గమనించు, ఇది మొత్తం వ్యవసాయానికి సంబంధించిందే. చూసుకో, నీకే ఒక ఐడియా వస్తుంది. ఇది మొత్తం వ్యవసాయానికి సంబంధించింది. కానీ ఇదేంటి ఈ టాపిక్ పారిశ్రామిక అంటే సబ్ టాపిక్స్ సంఖ్య పెంచి దాన్ని ఒక టాపిక్ అని చూపించినప్పుడు నీకేమనిపిస్తుంది, టాపిక్ కౌంట్ తక్కువగా అనిపిస్తా ఉంది. కానీ చెప్పే వాళ్ళకైతే నరాలు తెగుతాయి. ఓకే, చూడండి ఇక్కడ ఏమిచ్చాడు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి నిర్మాణం. వెరీ వెరీ ఫ్యాక్ట్ బిట్స్, అంటే వెరీ వెరీ రీసెంట్ ఏరియాస్ను టచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పరిశ్రమల వృద్ధి అనగానే ఇది జనరల్గా ఇండియన్ ఎకనామీతో మనం చదివేసేసి చాలామంది పాలసీ చదివి గమ్ము కూర్చుంటారు. ఇది 1948, 1956, 1973, 1980 ఇట్లా చదువుకుంటూ మనం వస్తాం కదా. టక్కని 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి చదివేసేసుకుంటాడు. ఆ తర్వాత ఏపీలో రీసెంట్గా ఉన్న పాలసీ చదువుతాడు. కానీ ఇక్కడ మనకి పాలసీస్ ఉన్నాయి కదా, ఏది పరిశ్రమల గురించి చదువుకునేటప్పుడు లోపల ఏమి ఇచ్చాడు చూడండి, పరిశ్రమల ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్, వీటి గురించి వివరాలు ఇచ్చాడు. ఖచ్చితంగా దీని మీద నీకు వర్క్ చేయాలి అంటే నీకు హెల్ప్ అయ్యే పుస్తకం ఏంటి, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. ఇదిగోండి, ఈ సర్వే ఖచ్చితంగా నువ్వు వర్క్ చేయాలి. ఒక ప్రభుత్వం యొక్క విజయావకాశాలు కానీ ప్రభుత్వం ఏం చేసింది ఆ అంశాలు మొత్తం కూడా మనకి ఎక్కడ ఉంటాయి, ఆ సామాజిక ఆర్థిక సర్వేలో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి ఆ సోషియో ఎకనామిక్ సర్వే నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, ఇక్కడ నువ్వు హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి అన్నీ. అంటే ఏంటి, ఐటీ హబ్స్ ఏంటి, ఐటీ కారిడార్స్. ఈ మధ్యకాలంలో వైజాగ్ వార్తల్లోకి బాగా వస్తుంది పారిశ్రామిక అభివృద్ధి పరంగా. దానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గేట్ వే ఆఫ్ సౌత్ ఈస్ట్ ఇండియా అని ఒక పేరు పెట్టడం కూడా జరిగింది. దానికి
ఏది హెల్ప్గా ఏం చేశారు సార్ అంటే మీకు ఐడియా ఉంటుంది, విజయనగరం ప్రాంతం భోగాపురం వద్ద ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఏది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భావన కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం ఏపీకి సంబంధించి తీసుకుంటే ఇట్లా మీరు ఏపీ తీసుకున్నారు అనుకోండి అమ్మా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలా తీసుకుంటే ఎక్కడో నార్త్ ఆంధ్ర ప్రాంతం ఈ ఏరియా బాగా వార్తల్లోకి వస్తూ ఉందా అంటే ఇక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అవునా, మన రాజధాని ఉంది ఎక్కడ, అది ఈ ప్రాంతం. అందుకే కదా ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వము 3 రాజధానుల సిద్ధాంతం బయట తీసుకొచ్చింది. అందులో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏది విశాఖపట్నం విజయనగర ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ఏరియా ఏంటి వాణిజ్యపరంగా బాగా డెవలప్ చేయడానికి అనుకూలతలు ఉన్నాయి. అంటే ఈ క్రమంలో మీకు తెలియకుండానే మీరు ఒక టాపిక్ మీద పట్టు సాధించాల్సి వస్తుంది. ఏంటి ఆ టాపిక్? ఇదిగోండి, ఇట్లా మనం ఏపీకి సంబంధించి ఒకసారి చూసినప్పుడు ఏంటనేది ఒకసారి చూడండి, ఇక్కడ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఏరియాకి వెళ్ళామనుకోండి అమ్మా, ఇప్పుడు ఇది మొత్తం తీసుకోండి. ఈ బెల్ట్ ఏంటి, మనకు కోస్టల్ ఏరియా. అవునా, తర్వాత ఈ బెల్ట్ తీసుకుంటే ఏది, ఈ బెల్ట్ తీసుకుంటే ఇదేంటి, రాయలసీమ ప్రాంతం. అవునా, ఇప్పుడు ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో మీరు అగ్రికల్చర్ ఇండస్ట్రీ చూస్తున్నారు, కానీ వాట్ అబౌట్ ద లైఫ్ లైన్స్, ఐ మీన్ సేవారంగం, రవాణా, అది చదవరా? అంటే ఏం చదవాలి, మీకు ఇప్పటికి ఐడియా రావాలి. ఏంటి ఆ చదవాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే, రోడ్వేస్కి సంబంధించినటువంటి అంశాలు, రైల్వేస్కి సంబంధించినటువంటి అంశాలు, లేదా వాటర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అంశాలు, ఎయిర్వేస్ సంబంధించినటువంటి అంశాలు. ఖచ్చితంగా ఇవి మీరు చదువుకోవాలి. ఈ చదువుకుంటేనే అప్పుడు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్ చేస్తుందో మీకు తెలుస్తుంది. అంటే తెలియకుండానే ఇక్కడ మీరేం చేస్తారు, ఖచ్చితంగా ఏ రంగం, సేవారంగం కూడా చదవాలి. సేవారంగం అనేది డెవలప్ అయితేనే పారిశ్రామిక రంగం అభివృద్ధి అవుతుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఏర్పడ్డప్పుడు సన్ రైజ్ స్టేట్ అని పిలిచారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతున్న కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ని సన్ రైజ్ స్టేట్ అని పిలుస్తూ ఉన్నారు కదా, ఆ సన్ రైజ్ అనే పదం ఏ రంగానికి సంబంధించింది, ఎలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ సన్ రైజ్ అని ఎందుకు పెట్టాడు, దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? వ్యవసాయ రంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా, లేదా పారిశ్రామిక రంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా, సేవా రంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా? అంటే ఇక్కడ మీకు వ్యవసాయము పరిశ్రమలు డెవలప్ అయ్యాయంటే తెలియకుండానే మూడవది డెవలప్ అవ్వాలి. ఏంటది, ఇవి ఏది, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ డెవలప్ అవ్వాలి. మీకు సిలబస్లో లేదు కదా అని ఇది టక్కని ఎత్తిపడేస్తారు, కానీ సర్వేలో డైరెక్ట్గా ఉంటాయి. మరి ఇవి చదవరా? ఏమా అవి చదివితేనే కదా నీకు తెలిసేది. ఏది పారిశ్రామిక కారిడార్స్ కానీ, లేదా ప్రత్యేక ఆర్థిక మండలి కానీ, వీటన్నిటి మీద నీకు ఒక సెంట్రల్ ఐడియా వచ్చేది. అందుకే ఇప్పుడు ఒక కారిడార్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నాం అంటే టక్కని నీకు ఆటోమేటిక్గా ఏర్పాటు చేసేస్తారా? ఆ సౌకర్యం చూసుకోరా? అంటే ఈ క్రమంలో మీకు కొన్ని అంశాలు నేను గుర్తు చేస్తాను, చూడండి. ఈ పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఏపీని మనం ఈ కోస్టల్ ఏరియాని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఈ ఏరియాకి ఒక పేరు పెట్టాడు ఇండియన్ గవర్నమెంట్, ఏది విసిఐసి ఏరియా అని పిలుస్తారు దీన్ని. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు. ఐడియా ఉందా మీకు? వైజాగ్ చెన్నై అంటే ఇప్పుడు మీరు ఇండియా పటం ఒకసారి కానీ తీసుకుంటే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం భారతదేశం ఇలా తీసుకున్నాం అనుకోండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి సార్ అంటే, ఇదిగోండి, ఈ ప్రాంతంలో వైజాగ్, ఈ ప్రాంతంలో చెన్నై, వైజాగ్ చెన్నై కలుపుతూ ఉన్నటువంటి ఒక కారిడార్ ఏంటది,
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అంటే ఇప్పుడు ఆ కారిడార్ మన ఏపీ గుండా పోతా ఉంది. అలానే వైజాగ్ ఒక పేరు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇదిగోండి, ఇలా తీసుకున్నారు అనుకోండి, సిఈజెడ్ పేరున్నారు ఎప్పుడైనా వైజాగ్కి ఒక పేరు, సిఈజెడ్ హోదా, కోస్టల్ ఎకనామికల్ సెజ్, కోస్టల్ ఎకనామికల్ జోన్. అది సెజే స్పెషల్ ఎకనామికల్ జోన్ అనే హోదాతో పాటు సిఈజెడ్ హోదా కూడా ఉంది. ఏది? విశాఖ ప్రాంతానికి. ఎన్ని చదవరా మీరు? అచ్యుతాపురం రాంబిల్లి ఏరియాకి సంబంధించిన వివరాలు చదువుకోవా మనం? ఏమా ఎన్ని చదవాలి? చదివితేనే చూడండి ఆ 7వ టాపిక్ ఇంకా కంటిన్యూ అయింది. ఏంటి? పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు విద్యుత్ ప్రాజెక్టులను చదవాలంటున్నాం. అంటే ఇదంతా ఇన్ఫ్రా. ఈ అడ్డంకుల గురించి చదివేటప్పుడు ఇవన్నీ నీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందుది ఏంటి? ప్రోత్సాహకాలు, కారిడార్స్, సెజ్లు. ఈ ప్రోత్సాహకాలు ఇవన్నీ చదువుకునే క్రమంలో ఏంటి? సేవా రంగం డెవలప్ అయిందా లేదా? చదువుకుంటూ సరిగా డెవలప్ కాలేదు, ఎందుకు కాల? అడ్డంకులు. ఈ క్రమంలో వీటి మీద నువ్వు వర్క్ చేయాలి. ఇంటర్నల్గా ఉంది సిలబస్. ఇక్కడ ఖచ్చితంగా మనం దేనికి సంబంధించి వెళ్ళాలి? మొత్తం ఏపీ స్టేట్ పోర్టల్ ఓపెన్ చేసుకొని అక్కడ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి మనకు కొన్ని, అవి కూడా మనం చదువుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఇది కూడా వదిలిపెట్టలేదు. ఇన్ఫ్రాలో చాలా ముఖ్యమైన అంశం ఏంటి? ఎలక్ట్రిసిటీ. అని తెలియకుండా మనం ఏం చదువుతాం? పవర్ రిసోర్సెస్, ఆంధ్రప్రదేశ్ యొక్క పవర్ రిసోర్సెస్ అండ్ పవర్ డిమాండ్స్, పవర్ స్కార్సిటీ, శక్తి, విద్యుత్ అనే కాదు, ఇక్కడ శక్తికి సంబంధించిన అంశాలు మనం చదువుతాం. అవునా? వర్క్ చేయాలి, ఏది వదల్లా. నేను ఈ విషయంలో గర్వంగా చెప్తా, నీకు చెప్పేవాడు సరిగ్గా ఉంటే నువ్వు అద్భుతాలు సాధిస్తావు, అద్భుతాలు సాధిస్తావు. నాకు చెప్పేవాడు సరిగ్గా లేడు మేము చదువుకునేటప్పుడు. కానీ ఈ రోజున ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అనమాట. విపరీతమైనటువంటి పుస్తకాలు, విపరీతమైనటువంటి మాధ్యమాలు మీ ముందున్నాయి. ఎంచుకోవటంలో నువ్వు తెలివి ప్రదర్శిస్తే చాలు. నీకు అర్థమైపోతుంది. ఫ్యాకల్టీ క్యాపబిలిటీ చెప్పాను కదా, ఆటోమేటిక్గా అతను ఏం చెప్తాడు, నాకు ఇదొక అలవాటు. ఇది నేనేం చెప్తాను ముందు మీకు చెప్తా. నేను నచ్చితే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. ఓకే, ఆ తర్వాత వెళ్ళండి. ఏది? చివరిది. ఇది కొత్తగా పెట్టిన టాపిక్. ఇది దీని మీద ఎక్కువగా ఎవరికి పట్టు లేదు. ఏంటది? ఏపీ బడ్జెట్ గురించి చదవమంటున్నాడు. దానికి సంబంధించిన అడ్డంకులు, అవరోధాలు ఏమంటే చదవమంటున్నాడు. ఏంటి సార్ అడ్డంకులు? ఇది దీంట్లోనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఏమైనా ఉన్నాయా? ఆ విభజన చట్టంలో నిబంధనలు ఏంటి? ఆ నిబంధనలు ఏమైనా సఫలీకృతమయ్యాయా కాలేదా? పోయినసారి అడిగాడు కదా, విభజనకు సంబంధించినటువంటి హామీలు అనేవి ఎంతవరకు అమలయ్యాయి? ఇటువంటి క్వశ్చన్స్. అలానే ఈ క్రమంలో కేంద్ర సహాయం ఏ విధంగా ఉంది? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏమైనా సంఘర్షణలు, అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమా బీజేపీ గవర్నమెంట్కి, ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు హయాంలో చాలా జరిగినాయి. ఏకంగా ఆయన నిరసన దీక్షలు కూడా చేశాడు. స్టార్టింగ్లో మనకి గవర్నమెంట్ ప్యాకేజ్ కావాలా, లేకపోతే ప్రత్యేక హోదా కావాలంటే మనం ఏం చేసాం? హోదాకి మొగ్గు చూపాం. కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? హోదాతో మన వల్ల కాదు, మనం ప్యాకేజ్ తీసుకుందాము, ప్యాకేజ్ వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పి ఒక రకంగా ప్యాకేజ్ వైపు మనం మొగ్గు చూపేలా చేశాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందేమో మనకు తెలియదు. అంటే ఎక్కువగా మనం ఇన్వాల్వ్ కాకూడదు యాజ్ ఎ ఫ్యాకల్టీస్గా, అందుమించి ఎక్కువ మాట్లాడకూడదు కూడా. చివరికి ఏమైంది? నాకు ప్యాకేజ్ వద్దు, మళ్ళీ నాకు హోదానే కావాలన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిరసన దీక్ష చేశారు. మనం వదిలిపెట్టిన మీడియాస్ వదిలిపెట్టావుగా. ఆ 2 స్క్రీన్స్ మీద అంటే పక్క పక్కనే పెట్టి ఆ రోజు ఇలా అన్నాడు, ఈ రోజు ఇలా అన్నాడు. అదే కదా మన వ్యతిరేకమైంది. అవునా? ఇటువంటి అన్ని అంటే ఏంటి? సఫలీకృతం అయ్యాయి కాలేదు, ఈ క్రమంలో అటువంటి ఘర్షణలు ఏంటి? ఇవన్నీ
అలానే దానికి సంబంధించి రుణము, ప్రాజెక్టులకి ఏమైనా సహాయాలు వచ్చాయి అంటే గవర్నమెంట్ మనకు గ్రాంట్లు ఇస్తుందా, రుణాలు ఇస్తుందా. ఇప్పుడు సపోజ్ మీరు గమనిస్తే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఇంకోటి కూడా చేశారు. ఏంటి? పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. అవునా? అసలు విపరీతంగా ఆకాశానికి ఎత్తేసారు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు దాన్ని ఊసే లేదు. అవునా? ఈ క్రమంలో స్విస్ ఛాలెంజింగ్ టెక్నిక్ అని ఒక పద్ధతి మార్కెట్లోకి రావటం. ఆ స్విస్ ఛాలెంజింగ్ టెక్నిక్ అంటే రేపు క్వశ్చన్ అడిగిన ఆశ్చర్యం లేదు. అవునా? ఆ విత్త సంస్థలు ఏంటి, ఆ విత్తం అనేది గవర్నమెంట్ నుంచి అందుతుందా లేదా, ఇవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నంత అవేర్నెస్ ప్రజల్లో ఈరోజు లేదనుకుంటే పొరపాటే కదండి. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, అందుకని ఇదంతా ఫుల్లీ కరెంట్ అప్డేటెడ్ టాపిక్ ఇది. దీనికోసం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇదిగోండి ఈ విభజన చట్టం మీద మనం వర్క్ చేయాలి. చేస్తేనే మనకి ఒక మంచి సెంట్రల్ ఐడియా వస్తుంది. అది కూడా నేను మీకు యాక్చువల్గా మీకు జిఎస్లో విభజన చట్టము మేము డీల్ చేసే వాళ్ళలో ముగ్గురు అనుకున్నాం మేము. చంద్రమౌళి సార్ ఏదో ఇండియన్ ఎకనమీకి సంబంధించినటువంటి అంశము, అలానే నేను ఒకరిని, నెక్స్ట్ పాలిటీ సార్, ముగ్గురు ఎంగలు దీన్ని డీల్ చేస్తాం. ఇక్కడ మీకు సంబంధించిన అంశాలు మొత్తం నేనే చెప్తాను. ఇక్కడ వాళ్ళే ఇన్వాల్వ్ గారు ఏమున్నాయి, ఏంటి దానికి సంబంధించిన అంశాలు ఏంటి ఇవన్నీ చెప్తాం. ఆర్టికల్స్ ఏంటి దానికి సంబంధించిన అంటే దానికి కూడా సపరేట్ ఒక ఆర్టికల్స్ అన్నీ పెట్టాడు కదా, ఇవన్నీ మనం వర్క్ చేస్తాం. ఇది పూర్తిగా కరెంట్ టాపిక్ అండి. నన్ను నమ్మారు, నాతో అసోసియేట్ అయ్యారు, ఆ రెస్పాన్సిబిలిటీ నాది, నేను చూసుకుంటాను. ఇలా మనం ఏం చేయాలి? సిలబస్ని మనం చదువుకుంటే ఆటోమేటిక్గా నీకు ఒక సెంట్రల్ ఐడియా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి. ఆ తర్వాత ఏమిచ్చాడు? ఆ 8th టాపిక్లోనే ఇండియన్ ఎకనమీలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం టాపిక్ ఉంది కదమ్మా, దాని యొక్క రిలేటెడ్ ఇది ఏంటి? ఏమిచ్చాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి? రాష్ట్ర ఆదాయం గురించి, జాతీయ ఆదాయం గురించి భావనలు చదువుకుంటూ పోలికలు. ఎందుకు? ఇక్కడే చూడండి, భారతదేశము ఇతర రాష్ట్రాలతో పోలికలు చేసి చదవండి అని చెప్పి జస్ట్ రిపోర్ట్స్ ఇవి. ఓకే, ఇది మొత్తం ఏంటి? ఆథెంటిక్, అధికారిక సమాచారం ఉంటుంది కదా, ఆ సమాచారాలని బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ మామూలుగా టకటక మనం చదివేసుకోవచ్చా అంటే అంత ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకనమీ వర్క్ చేస్తుంటారు. కానీ మనం బాగా వర్క్ చేయాల్సింది ఎక్కడ? ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు సంబంధించి, అలానే దాని సమయంలో ఏది ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి విభజన చట్టం ఉంది కదా, అది ఏ విధంగా సక్సెస్ అయిందా లేదా, కేంద్రం మనకు సాయం చేసింది, వీటి మీద బాగా వర్క్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి మీకు ప్రిపరేషన్ బుక్స్ ఏంటి? ఇదిగోండి మెయిన్ పుస్తకాలు మనకి ఇవి. ఏది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి పుస్తకం. మీకు తెలుగు అకాడమీ బుక్, ఇది తెలుగు అకాడమీ స్టోర్స్లో మనకి దొరుకుతుంది. దాంతోపాటు సోషియో ఎకనామిక్ సర్వే 2020 దాంతోపాటు మీకు ఇది కూడా మనం చదువుతాం. ఇది బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా మనం చదువుకుంటాం. ఇది కూడా చూస్తాం మనం, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఏపీ ఎకనమీ అన్నప్పుడు మీరు ఇన్ని టాపిక్లు మీరు చదవాల్సి వస్తుంది. పేరుకి 6, 7, 8 టాపిక్లా కనిపిస్తాయి, కానీ అసోసియేట్ అవ్వండి, మీకు మంచిగా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.